హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్త్ ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 10 అండ్ 11 ఈ వీడియోలో మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో రెండు వీడియోస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని చెప్పి నన్ను తిట్టుకోకండి, బికాస్ ఒక ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది తక్కువ రన్ టైం వచ్చింది. సో 2 వీడియోస్ కలిపితే మీకు ఒక ఫుల్ లెంత్ వీడియో అనేది వస్తుందని ఇలా 2 ఎక్స్ప్లెనేషన్స్ కలిపి ఒక 1 వీడియోగా చేస్తున్నాను. అండ్ అంతేకాకుండా ఈ యానిమే సీజన్ని త్వరగా కంప్లీట్ చేసేసి కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్స్ చేద్దామని ఈ ప్రయత్నం అనమాట. సో ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేద్దాం. ఈ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే లాస్ట్ ఎపిసోడ్లో మాదిరిగానే తామియా వచ్చేసి తన ఇమ్మోర్టాలిటీని కోరుకుంటున్నాడు అనే విషయం తెలిసి దబిమారు అలాగే తన ఎగ్జిక్యూషనర్ ఇద్దరు షాక్ అయిపోతారనమాట. నిజంగా నీకు ఇమ్మోర్టాలిటీ కావాలని అడుగుతారు. అందుకు తామియా నవ్వి, మీరేమనుకుంటున్నారు, ఇమ్మోర్టాలిటీ అంటే జీవితాంతం లైక్ మరణం అనేది లేకుండా బతకడం కాదు. నేను ఎలా పోరాడాను, నేను ఎంత గొప్ప వీరుడిని అనేది నా తర్వాత వాళ్ళందరూ తెలుసుకోవాలి, నన్ను ఒక వీరుడిగానే గుర్తుపెట్టుకోవాలి. నా దృష్టిలో అదే నిజమైన ఇమ్మోర్టాలిటీ, నేను అలాగే బతకాలనుకుంటున్నాను అంటారనమాట. సో వీళ్ళిద్దరూ ఓకే అమ్మాయి పర్వాలేదులే అనుకొని కొంచెం ప్రశాంతంగా గాలి ఊపిరి పీల్చుకుంటారు. తర్వాత ఒకసారిగా తామియా అడుగుతాడు, ఇంతకీ నేను ఫైట్ చేసావు కదా, నీకేమైనా తెలుసా ఏంటి అంటే, నేను ఎలా తప్పించుకున్నాను అని చెప్పి దబిమారు ఒకసారిగా వెనక్కి తిరిగి చూస్తే ఈ అమ్మాయి అయితే మే తనని కాపాడుంటుంది కదా నిన్న నైట్, ఆ అమ్మాయి ఒకసారిగా పెరిగి ఉంటుంది అనమాట సైజ్ లో. దబిమారుకి ఏం అర్థం కాదు ఇంత త్వరగా ఎలా పెరిగేసిందా అని. కానీ తన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, చెప్పు, నువ్వు నన్ను కాపాడావు కదా, నన్ను నువ్వు ఏ శక్తిని యూజ్ చేసావు, నువ్వు కూడా వాళ్ళలాగే టెన్షన్ వా, నీ దగ్గర దాడి నుంచి తప్పించుకునే శక్తి ఉందంటే నువ్వు మాకు హెల్ప్ చేయగలవని అడుగుతూ ఉంటాడు. ఇదే సీన్ కి ప్యారలల్ గా ఇంకొక సీన్ లో సగిరి అలాగే ఇంకా మిగతా వాళ్ళు మన దబిమారును వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. అలాగే ఇంకో సీన్ లో గబిమారు ఇంకా తామియా కొన్ని మాన్స్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాయి. నగేరి తనకి స్క్వాడ్ టెక్నిక్ నేర్చుకోవాలని ఉందని చెప్పి తన షోకోని అడుగుతుంది అనమాట. షోబోయ్ ఇంకా అలాగే తన బ్రదర్ టెన్షన్ యొక్క రైట్ హ్యాండ్ తో ఫైట్ చేస్తూ ఉంటారనమాట. టెన్షన్ యొక్క రైట్ హ్యాండ్ ని తోచి అంటారనమాట. తన పని ఏమంటే టెన్షన్ దగ్గర ఆర్డర్స్ తీసుకొని ఎవరైతే హ్యూమన్స్ ఐలాండ్ లోకి వచ్చింటారో వాళ్ళందరినీ మాన్స్టర్స్ ని ఉపయోగించి చంపేసి వాళ్ళ శవాల్ని ఎలెక్సిర్ ఆఫ్ లైఫ్ కోసం యూజ్ చేసుకోవడం మాత్రమే తన పని. ఈవెన్ గబిమారో దగ్గర కూడా ఇంకొక తావు వచ్చి ఉంటారు. ఇక్కడ ఆల్మోస్ట్ 3 సిచ్యువేషన్స్ లో తావో గురించి ప్రస్తావన వస్తుంది అనమాట. ఇక్కడ సంతో చెప్తా ఉంటాడు, ఇక్కడున్న పరిసరాలను చూస్తే దీన్ని గాడ్ క్రియేట్ చేసినట్టుగా లేదు, ఇంకా వేరే విధంగా ఉంది అని చెప్పి తన మొక్క గురించి మాట్లాడతాడనమాట. నాకు తెలిసినంత వరకు తన శోభని క్రియేట్ చేసి ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నా అలాగే ఇక్కడ కూడా ఈ ఐలాండ్ లో కూడా ఒకతను ఒక రిలీజన్ని క్రియేట్ చేసి అతనే యూజ్ చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అతను గాడ్ కాదు, కానీ మైట్ బి ఒక క్రియేటర్ అయి ఉండొచ్చు, అతనే మీకు గాడ్లా అని మీరు అనుకుంటున్నారు అని చెప్తాడనమాట. ఈ జిరోహేమో ఈ పాటికి గబిమారు అలాగే అమ్మాయి చనిపోయి ఉంటారు, నాకు తెలిసి మనము వృధా ప్రయాస పడుతున్నాము, దాని బదులు ఎలెక్సిర్ ఆఫ్ లైఫ్ని వెతికి ఐలాండ్ నుంచి బయటపడదాము అని చెప్తూ ఉంటుందన్నమాట. సంతూ కూడా ఈ ఐలాండ్ గాడ్ క్రియేట్ చేసింది కాదు, ఒక మనిషి లేదా క్రియేటర్ క్రియేట్ చేసింది, కాబట్టి దీని లోపలికి వచ్చే దారి ఉందంటే ఖచ్చితంగా బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది. మనం దేన్నైతే క్రియేట్ చేయగలుగుతామో దాన్ని నాశనం కూడా చేయగలుగుతాం, కాబట్టి తప్పకుండా దారి ఉండే ఉంటుందని చెప్తాడు. కానీ సెగిరి మాత్రం లేదు దబిమారు ఖచ్చితంగా బతికే ఉంటాడు, నాకు తెలిసినంత వరకు ఎక్కడో ఒక చోట ఉండి ప్లాన్ వేస్తూ ఉంటాడు ఎలెక్సిర్ ఆఫ్ లైఫ్ ని ఎలా సంపాదించాలా అని. హోకో మాత్రం తావో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తావో అనేది ప్రతి ఒక్కరి శరీరంలో ఉండే ఒక శక్తి, దాన్ని మంచికైనా యూజ్ చేసుకోవచ్చు, చెడుకైనా యూజ్ చేసుకోవచ్చు, ఒక రకంగా అదొక విల్ పవర్ లాంటిది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దాని గురించి. మనం ఆ పవర్ని యూజ్ చేసుకుంటే మనకు సూపర్ హ్యూమన్ లాంటి స్ట్రెంత్ వస్తుంది, అలాగే ఎంత పెద్ద గాయమైనా సరే దాన్ని హీల్ చేసుకునడానికి అది యూజ్ చేసుకోవచ్చు అని చెప్తాడనమాట. ఇక్కడ గబిమారో అమ్మాయి మాట్లాడుతుందని తెలుసుకొని తను అడుగుతాడనమాట, తను అడిగా చెప్పు అని టెన్షన్ గురించి. అప్పుడు ఆ అమ్మాయి తావో, పవర్, స్ట్రెంగ్త్, వీక్ అని చెప్పి 3 పదాలు మాత్రం చెప్పి ఇంకేం మాట్లాడదు. వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాక ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అంతలోనే వీళ్ళ వెనకర్ నుంచి వీళ్ళ మీదకి దాడి జరుగుతుందన్నమాట. ఇక్కడే మన తావో వచ్చేసి చాలా వీరుడుగా అక్కడున్న మాన్స్టర్స్ ని చంపేస్తాడు. మెయిన్ తీసుకొని తన భుజం మీద కూర్చోబెట్టుకొని, సరే నువ్వు చెప్తున్న మాటలు ఎలాగో నాకు అర్థం కావట్లేదు, కాకపోతే ఫైట్ చేస్తూ ఉంటాను కాబట్టి నువ్వు నాకు చెప్పేది వినపడాలని చెప్పి నాకు నేర్పించు తావో గురించి అని చెప్తాడనమాట. నురగై షియోని నాకు స్వాట్ టెక్నిక్ నేర్పించు అని అడుగుతుందనమాట. అందుకు షియోన్ లేదు, నా వల్ల ఇంకొక యంగ్స్టర్ యొక్క లైఫ్ పోవడం నాకు ఇష్టం లేదు అని ఆలోచించుకుంటూ ఉంటాడు మనసులో. కానీ పైకి మాత్రం సరే నేను నీకు నేర్పిస్తానని చెప్తాడు. కానీ ఇప్పుడు నువ్వు నేర్చుకునేంత టైం లేదు, నేను ఒక్కడనే ఖచ్చితంగా రివెంజ్ తీసుకుంటాను, నాకు కావాల్సింది ఒకటే, ఇప్పుడు నువ్వు సేఫ్గా ఉండడం అని చెప్తాడు. అందుకు నొరగాయ మాత్రం లేదు, మీరు గుడ్డి వాళ్ళు ఉండొచ్చు, కానీ మీలో చాలా పవర్ ఉంది, నేను వెనకల నుంచి దాడి చేసినా మీకు కళ్ళు లేకపోయినా మీరు కనుక్కున్నారు, నేను నా కళ్ళతో నా వాళ్ళందరూ కోల్పోవడం చూశాను, ఇంకొక మనిషి చావుని నేను చూడాలనుకోవట్లేదు, దయచేసి నాకు సాయం చేయండి అని చెప్పి ఏడుస్తుంది అనమాట. అందుకు
షియోను. ఇక్కడ మాత్రం ఈ సిచ్యువేషన్ లో తావో లేకపోతే మిగతా వాటి గురించి ప్రస్తావన జరగదు. ఒక యూనిక్ అయిన టాపిక్ గురించి తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడే తను తావో లాగానే కొంచెం డిఫరెంట్ గా చెప్తాడు. ప్రతి మనిషిలోనూ ఒక అన్విజిబుల్ పవర్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. మనం మన యాంగ్రీనెస్ ని అలాగే కామ్నెస్ ని రెండు కలిపి చూడగలిగితే వాటిని అబ్జర్వ్ చేయొచ్చు. నేను వాటిని చూడగలుగుతానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. నాకే మొదట్లో నేర్చుకునేటప్పుడు అసలు ఏం అర్థం కాలేదు, నువ్వు అర్థం చేసుకోలేవు అని చెప్తాడనమాట. కానీ నొరగై సరే పోతే పోనివ్వండి, అట్లీస్ట్ నాకు స్వాట్ టెక్నిక్ నైనా నేర్పించండి అని అడుగుతుంది అనమాట. మొదట్లో నేను నేర్పించనని కరాఖండిగా చెప్పినా కూడా అక్కడికి మాన్స్టర్స్ రావడంతో వేరే దారి లేక వాటిని తను ఒంటరిగానే ఎదుర్కొంటూ సరే నేను నేర్పించడం కాదు, నువ్వే చూసి నేర్చుకో, నువ్వు ఫైట్ చేయని చెప్తాడనమాట. ఏ గుంటలో అయితే ఉంటారో దాని నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఇక్కడే ఇద్దరు టెన్షన్స్ ఒకరితో ఒకరు ఇంటిమేట్ అవుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు వాళ్ళని గుంతలో పడేసావు కదా, వాళ్ళు ఒకవేళ ఆ గుంతలో నుంచి బయటకు వస్తే ఏం జరుగుతుందా అని. అందుకు ఆ టెన్షన్ రిప్లై ఇస్తూ వాళ్ళు పైకి ఎక్కేంత స్టామినా వాళ్ళలో ఉండదు, కొద్దిగా పైకి వస్తున్నప్పటికి వాళ్ళ బాడీలో ఉన్న స్ట్రెంత్ అంతా వెళ్ళిపోతుంది. అంతేకాకుండా వాళ్ళు పైకి రావడం చూసి ఆ మిగతా క్రీచర్స్ వాళ్ళందరినీ వాళ్ళు కూడా వీళ్ళలాగే మారిపోవాలని చెప్పి కిందికి లాగుతాయి. పొరపాటున వాళ్ళు పైకి వచ్చినా కూడా వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు కాబట్టి చనిపోతారని చెప్తారు. ఇక్కడికి ప్యారలల్ గానే షినోబి అలాగే తోమ బయటకు వచ్చేస్తారనమాట. పైకి వచ్చి మనకి ఎలాగైనా ఏదో ఒక స్ట్రాటజీని వెతకాలి, అప్పుడే మనం ఈ టెన్షన్ నుంచి తప్పించుకోగలుగుతామని చెప్తాడు. అందుకు షినోబి టెక్నిక్ ఏం టెక్నిక్ కావాలి, ఏం స్ట్రాటజీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అందుకు షినోబి మాత్రం చాలా తెలివిగా మన స్ట్రాటజీ ఏంటో కాదు, మన వాళ్ళ తల నరికినప్పుడు వాళ్ళ తల పైనుంచి జనరేట్ అవ్వలేదు, కింద నుంచి వేల ద్వారా జనరేట్ అయింది. నాకు తెలిసినంత వరకు వాళ్ళ సగం బాడీ కిందే వాళ్ళ పవర్ అంతా ఉంది. సో మనం వాళ్ళని రెండుగా నరికేద్దాము. ఇట్ మీన్స్ లైక్ చెట్లలో ఎలాగైతే వేర్లలో బలం ఉంటుందో అలాగే వీళ్ళలో కూడా కింద భాగం నుంచి బలం ఉంది. సో మనం వీళ్ళని అడ్డంగా నరికేద్దామని చెప్పి ఐడియా ఇస్తాడనమాట. ఇక్కడికే తోషి వస్తాడనమాట. తోషి వచ్చి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని కొన్ని మాన్స్టర్స్ తీసుకుని వచ్చి ఉంటాడు. వాళ్ళని ఫైట్ చేయడానికి వదిలేస్తాడనమాట. ఇక్కడే షోబోతో తను సింగిల్ గా ఫైట్ చేస్తాడు. కాకపోతే ఫైట్ చేసేటప్పుడు తను ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. ఇతను చురుకైన వాడే కానీ ఇతనిలో తామి చాలా తక్కువగా ఉంది అని చెప్పి సో చాలా తేలిగ్గా తను డిఫీట్ చేసేస్తాడు. షోబే కూడా కింద పడి చాలా రక్తం వస్తూ ఉంటుంది. తోషి ఏమో చనిపోయినాడు కదా అని ముందరకు రాగానే ఒక్కసారిగా షోబి లేచి తన యొక్క గుద్ది తన గడ్డాన్ని పట్టుకొని లాగేస్తాడనమాట. ఇక్కడ తన గొంతు మీద డిఫరెంట్ కైండ్ ఆఫ్ చారలు ఉంటాయి. దాన్ని చూసిన వాడు అసలు వీడు ఎలా ఇంకా బతుకున్నాడు, వీడి గొంతు మీద ఆ చారలు ఏంటి, పొరపాటు నా గుంటలో పడినప్పుడు వీడు రీఇన్కార్నేట్ అవ్వడానికి తెలుసుకున్నాడా ఏంటి అని అనుకుంటాడు. ఇక్కడే మనకు ఆ టెన్షన్ మాట్లాడిన మాటలు గుర్తొస్తాయన్నమాట. ఎవరైతే ఆ గుంటలో నుంచి బయటకు వస్తారో వాళ్ళు బీస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని. గుంటలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మనుషులైతే కారు, ఖచ్చితంగా ఏదో ఒక డిఫరెంట్ గా మారుతారని చెప్పుకుంటాడు అనమాట. ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే మన షోబేలో కొద్దిగా తావో ఎలా యూజ్ చేయాలని అర్థమవుతుంది. తన చేతులు నరికేసినప్పుడు తన చేతుల మీద కూడా తిరిగి రీజనరేట్ అవుతాయి, అలాగే వాటి మీద కూడా చారలు ఏర్పడతాయి. సో మన తావే కూడా నాకు తెలిసినంత వరకు ఇమ్మోటల్ గా మారుతూ ఉంటాడనమాట షోబే. సో షోబే ఈ తావోన్ అనే దాన్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకొని అక్కడ ఉన్న మాన్స్టర్స్ అందరినీ చంపేసి తన టెన్షన్ యొక్క రైట్ హ్యాండ్ పట్టుకొని సరే నువ్వు నాలా ఇమ్మోర్టల్ కాదు కాబట్టి నేను తేలిగ్గా చంపేయచ్చు, సో ఇప్పుడు నువ్వు నేను చెప్పింది విను, టెన్షన్ ఎక్కడున్నాడో నాకు చెప్పు అని అడుగుతాడు. కాకపోతే ఇక్కడ తోమ మాత్రం వాళ్ళ బ్రదర్ బాడీ మీద ఉన్న లైన్స్ చూసి నా బ్రదర్కి ఏమవుతుందని భయపడుతూ ఉంటాడు. కాకపోతే ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే సేమ్ ఇలాంటి లైన్సే మే యొక్క బాడీ మీద కూడా ఉంటాయి. ఇక్కడ ఇంకో ప్యారలర్ గా దబిమారో అలాగే మే ఇంకా తామియోని చూపిస్తారనమాట. తామియో వచ్చేసి మెయిన్ తన మీద కూర్చోపెట్టుకొని నేను ఇలా చంపితే నా తావ పెరుగుతుందా, ఇలా చంపితే తావ పెరుగుతుందా అని అడుగుతూ ఉంటాడు. అందుకు మే లేదు నో స్ట్రాంగ్ పవర్ అని చెప్పి డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఈ పదాలన్నిటికీ మనం ఈ ఎపిసోడ్ చివరిలో మనకి మీనింగ్ తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ ఎవరైతే క్రీచర్స్ వచ్చింటారో వాళ్ళలో ఒక అతను మన మెయిన్ చూసి మేని తావ మీద నుంచి పక్కకు దించి తన్ని మీరేంటి ఇక్కడ ఉన్నారు అని అడుగుతాడు అనమాట. తన్ని లార్డ్ అని ప్రొనౌన్స్ చేస్తాడు. సో ఆ విషయం విని మిగతా వాళ్ళందరూ ఏంటి తిను లార్డ్ అని ప్రొనౌన్స్ చేస్తున్నారని షాక్ అవుతారు. ఆ తోషి మేని మీరు నాతో పాటు వచ్చేయండి, నేను మీకోసం చాలా వెతికాను, అనుకోకుండా మీరు నాకు ఇక్కడ కలిసారని చెప్పి అడుగుతాడు. అప్పుడు మే ఒకసారిగా దబిమారో వైపు చూసి ఏడుస్తుంది అనమాట. దబిమారోకి మే తనని కాపాడడం గుర్తొస్తుంది. నాకు తెలిసినంత వరకు తను నార్మల్ మనిషి అయితే కాదని చెప్పి తన ముందుకు వెళ్ళి నిలబడతారు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు, కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలను, ఇంకోసారి తను ఏడ్చిందంటే మీకు వాళ్ళందరినీ చంపేస్తానని చెప్పి చెప్తాడనమాట. ఇంకో తోషి వచ్చి తను బటర్ఫ్లైస్ అలాగే చిన్న కీటకాలను తీసుకొని వస్తాడనమాట. తామియానికి ఒక్కసారిగా ఇంతకుముందు తను చేయకపోవడానికి కారణం ఈ బటర్ఫ్లైస్ అని గుర్తుకొచ్చి వాటిని కొట్టడానికి ముందుకు వస్తాడు. కానీ ఆ తోషి మాత్రం తామియోని తావోతో కొడతాడనమాట. ఒక్కసారిగా తావోకి ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎందుకంటే తావో అనేది చాలా డిఫరెంట్ అయిన టెక్నిక్. ఇదే ఫస్ట్ టైం తను దాన్ని లైక్ ఫేస్ చేయడం అనమాట. అభిమారు మే రావాలనుకోవట్లేదు, మీరు ఎందుకు తనని కావాలనుకుంటున్నారని అడిగితే అందుకు వాళ్ళు తావో కావాలి అంటే మీరు మెయిన్ గా 5 స్టెప్స్ ఉంటాయి. దోయిన్, తైకో, షిక్స్తు అలాగే షంతూన్, లాస్ట్ వచ్చేసి దోచి షిక్స్తు. అది కావాలి అంటే మీకు ఒక పార్ట్నర్ ఉండాలి. సో భూమి పైన ఉన్న ప్రతి దానికి ఒక దాంట్లో యాంగ్ ఇంకా ఒక దాంట్లో ఇంగ్ ఉంటుంది. ఆ రెండు కలిసినప్పుడు మాత్రమే అది ఒకటిగా జరుగుతుంది. తావో లెవెల్ అంటే ఈ రెండు ఒకే దాంట్లో
ఉండడం అన్నమాట. అది తావో మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడే మనకు ఒక చిన్న హింట్ వస్తుంది. వాళ్ళు దాన్ని యూజ్ చేసి వాళ్ళ శరీరాన్ని కావాల్సినప్పుడు మెన్ గాను కావాల్సినప్పుడు అమ్మాయి గాను మార్చుకుంటూ ఉంటారనమాట. బహుశా ఇదే రీజన్ అయి ఉండొచ్చు. మేము అలా మారాలి అంటే టెన్షన్ లాగా దాన్ని నేర్చుకోవాలంటే మాలో యాంగ్ ఉంది, మేము మెయిల్స్ మే ఇంక్ కాబట్టి మేము దాన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నామని చెప్తారు. ఇట్ మీన్స్ లిటరలీ వాళ్ళు మేతో సెక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. అంతే ఒక్కసారిగా ఎక్కడున్న ముగ్గురికి మండిపోతుంది, వాళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తుంది. నిజానికి మే కూడా టెన్షన్తో సమానమే, కాకపోతే తనలో ఇన్ మాత్రమే ఉంది, యాన్ లేడు. అందుకనే తనని ప్యాలెస్ నుంచి బహిష్కరించుంటాడు అనమాట బయటకి. తనని బయటకి గంటేసేటప్పుడు తనకు ఒక 2 ఆప్షన్స్ ఇచ్చింటారు. ఒకటి నువ్వు చచ్చిపో, లేదంటే వేరే వాళ్ళలో తావోని డెవలప్ చేయడానికి నువ్వు వాళ్ళకి పార్ట్నర్గా ఉండి హెల్ప్ చేయి అని చెప్తారనమాట. మే బాడీ మీద ఏదైతే మార్క్ ఉంటుందో అది రెయిన్ సమా ఇచ్చిండేది అనమాట. కాకపోతే మే ఆ రెండింటిని కాకుండా హోరా ప్యాలెస్ నుంచి కొన్ని సెంచరీస్ క్రితమే వెళ్ళిపోయి ఉంటుంది. ఆ రోజు తర్వాత తిరిగి మనం తనని చూడటం ఈ రోజే మొదటిసారి అని చెప్తారనమాట. సో అందుకే మాకు మే కావాలి, మీరు దయచేసి మేని మాతో పంపించండి అడుగుతారు. ఒక్కసారిగా వాడు దయచేసి అని రిక్వెస్ట్ చేసి మరీ మెయిన్ అడగడంతో వీళ్ళందరికీ మండిపోతుంది. తామే వాడుకు ఒక్కసారిగా కథలు చెప్తాను, నేను లేపాదం ఏమైతే అది కానీ అని. నేను ఆ సెంటిమేజ్లను కంట్రోల్ చేసే తోషుగాని చూసుకుంటారు, నువ్వు మెయిన్ కాపాడని చెప్పి గబిమారుకు చెప్తాడు. గబిమారు ఏం మాట్లాడకపోయినా తన చుట్టూ వేవ్ ఫామ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి అర్థమవుతుంది తావోకి గబిమారుకి ఎంత కోపం వచ్చిందో. గబిమారు తన నింఫియోసిక్స్ టెక్నిక్ యూజ్ చేయడం తప్ప ఇంకేమీ చేయలేడు, ఎందుకంటే తనకు తావో గురించి పెద్దగా ఏం తెలియదు. వీళ్ళిద్దరికి తావో చాలా ఉంటుంది. సో తను వేరే దారి లేక నింఫియాటిక్ ఫైర్ టెక్నిక్ ని మాత్రమే యూజ్ చేస్తాడు వాళ్ళ మీద. ఇక్కడే మే వచ్చేసి నువ్వు నీ మైండ్ ని మాత్రమే యూజ్ చేస్తే సరిపోదు, నీ వీక్నెస్ ని కూడా యూజ్ చేయాలి. అదే స్ట్రాంగ్ అలాగే వీక్ అని రెండు కలిపినప్పుడు మాత్రమే నువ్వు తావోని యూజ్ చేయగలవు అని చెప్పి తను ముట్టుకుంటుంది. నిజానికి తను ముట్టుకున్నప్పుడు తనకి ఏదో ఫీల్ అవుతుంది గబిమారుకి, కానీ అది ఏంటి అనేది అర్థం కాదు. అందుకు షోయో లేదు, నువ్వు జస్ట్ స్ట్రాంగ్గానే మాత్రమే ఆలోచిస్తున్నావు, స్ట్రాంగ్తోనే కాదు నువ్వు నీ వీక్నెస్తో కూడా ఆలోచించాలి. బహుశా అదేనేమో తను చెప్తుంది, స్ట్రాంగ్ వీక్ అని. ఇక్కడే మనకు ఒక్కసారిగా దబిమారు సెగిరి చెప్పిన మాటలు వినిపించుకుంటుంది అనమాట. నువ్వు దేన్నైతే నీ వీక్నెస్ అనుకుంటున్నావో అదే నీ అసలు స్ట్రెంగ్త్ అని ఇంతకుముందు ఎపిసోడ్లో తను చెప్పింటుంది కదా, అది గుర్తు తెచ్చుకుంటాడు. ఒక్కసారిగా దబిమారు తావోని సెన్స్ చేస్తాడు. అందుకు ఫ్యూజీ, నాకు తెలుసు ఒక్కసారిగా నువ్వు తావోని నేర్చుకోవడం అంత కష్టమైన పనేం కాదు, తర్వాత నేర్చుకుందులే అని. కాకపోతే దబిమారు తెలుసు, నాకు అర్థమైంది తావో ఎలా వర్క్ అవుతుందని చెప్తాడనమాట. సోజా మాత్రం ఈ తిక్కలోడికి ఏమర్థమైందిరా, ఏమో పెద్ద వచ్చి అని చెప్పి అప్పుడే ఫైటింగ్కి వెళ్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. కాకపోతే మే చెప్తుంది అనమాట దబిమారు యొక్క తావో చాలా పెద్దదిగా ఉంది అని చెప్పి. ఒక్కసారిగా తన తామియో అలాగే ఇంకా తన ఎగ్జిక్యూషనర్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. దబిమారు ఏ ప్లేస్ నుంచి వచ్చింటారో అక్కడ ఎవరైతే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని చాలా వరకు ఇమ్మోర్టల్ పీపుల్ అంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాల కంటే కూడా వాళ్ళ టార్గెట్ని ఎలా ఎదుర్కోవడం అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతారనమాట. వాళ్ళ పవర్ని మొత్తం యూజ్ చేసి వాళ్ళ ముందున్న దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. దాని ముందు వాళ్ళ ప్రాణాన్ని కూడా వాళ్ళు లెక్క చేయరు. బహుశా అందుకే అంటారేమో తను వచ్చిన ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు అని. లేదా దబిమారు ద హాలో అనడానికి ఇదొక రీజన్ కూడా అవ్వచ్చు. ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళిపోతాడు మెంటల్ గాడు అనుకుని మాట్లాడుకుంటారు. ఎవరైతే టెన్షన్ రైట్ హ్యాండ్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఒక్కసారిగా దబిమారుని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తనలో ఏదైతే తావో ఉంటుందో అది అవేకర్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక మనిషిలో ఇంత స్ట్రెంత్ ఎక్కడి నుంచి వచ్చింది, తిను ఆల్మోస్ట్ టెన్షన్ కి సమానంగానే ఉన్నాడు అని అనుకుంటాను అనమాట. అలాగే మన దబిమారు కూడా వాళ్ళలో ఎంత తావు అని తెలుసుకొని ఆల్మోస్ట్ అందరినీ నాశనం చేస్తూ ఉంటాడు. తర్వాత తను అడుగుతారు, నిజం చెప్పండి ఎక్కడ ఉన్న టెన్షన్, లేదంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరిస్తాడు. అందుకు వాళ్ళు మాకు అదేం తెలియదు, మాకు టెన్షన్ ఆర్డర్స్ మాత్రమే ఇస్తాడు. ఇంతకు ముందు వచ్చిన మనుషులతో పోలిస్తే ఈసారి వచ్చిన మనుషులు చాలా డిఫరెంట్ గా ఉన్నారు. వీళ్ళని మనం వీళ్ళని త్వరగా అడ్డుకోకపోతే వాళ్ళు మనకి ప్రాబ్లమ్స్ తెస్తారని మిమ్మల్ని చంపేయమని మిమ్మల్ని పంపించాడు అని చెప్తాడనమాట. తర్వాత తన అక్కడున్న మాన్స్టర్స్ అందరినీ వెళ్ళిపోమని చెప్పి చేతులు వెనక పెట్టుకుని సిగ్నల్ ఇస్తాడు. ఇక్కడే తామియా కోపం వస్తుంది. రే దొంగోడా, ఉన్న క్రెడిట్ అంతా నువ్వే తీసేసుకుంటున్నావా, నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఇమ్మోర్టాలిటీ కావాలి అని, సో నేను ఫైట్ చేస్తాను, నాకే క్రెడిట్ కావాలి, ఈ క్రెడిటే నాకు నిజమైన ఇమ్మోర్టాలిటీ అని చెప్తాడనమాట. వాళ్ళు ఏ క్రీచర్స్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ క్రీచర్స్ ని యూజ్ చేసుకొని దబిమారు ఒక తోషిని చంపేస్తాడు. అలాగే ఇంకొక తోషినేమో మన తావో చంపేస్తాడు. హోకాయ్ అలాగే సెగిరి వాళ్ళేమో హోరాయ్ ప్లేస్ లో అడుగు పెడతారనమాట. ఒక్కసారిగా వీళ్ళందరూ షాక్ అయ్యి ఆ ప్లేస్ ని చూస్తూ ఉంటే అక్కడ ఉన్న ఒక టెన్షన్ ఒక్క వేటుతో మన చెట్టులాగా ఉన్న క్రీచర్ యొక్క తల ఏదైతే ఉంటుందో దాన్ని నరికి పారేస్తాడనమాట. హోకో యొక్క తల విరిగిపోవడానికి చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి, అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో
తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుందన్నమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.